కళాకారుల సోదరులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ఇప్పుడే స్వామి గారు చెప్తున్నాడు, మెట్ట మధ్యాహ్నం ర్యాలీ చేసి అందులో చిన్న పిల్లలు కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఆ విధంగా రావటం కొద్దిగా గొప్ప అని నేను చెప్పను, ఇబ్బంది పడుతూ వచ్చారు. అటువంటి ఇబ్బందులు పడకుండా కొంచెం ముందే జరుపుకోవాలి. కానీ ఇవాళ మన నాయకులు ఎవరు మీకు అందుబాటులో లేకపోవటం వలన, అనివార్య కారణం వలన టైం కొద్దిగా మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు 4వ రాష్ట్ర మహాసభను జరుపుకుంటున్నాం. ప్రజానాట్య మండలి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కళలకు కాణాచి. ప్రతి కళ, ప్రతి ప్రజా కళ, అదేవిధంగా ప్రతి జానపద కళలకు, జానపద నృత్యాలకు, జానపద ఇతర సాంస్కృతిక జానపదంలో ఉన్నటువంటి దానికి అనుబంధంగా ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలకు దప్పైనా లేకపోతే దరువైనా లేకపోతే పల్లవి అయినా చరణమైనా ఈ అన్నిటికీ మూలాధారం ఎవరంటే ప్రజానాట్య మండలి. అంటే ఈ రాష్ట్రంలో నేనంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి చెప్పే మాటలు కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవం దీని నుంచే ఇవాళ అనేక సంఘాలు అరుణోదయం వచ్చినా లేకపోతే ఇంకా ఇతర వామపక్ష కళాకారుల సంఘాలు వచ్చినా మాతృక మన ప్రజానాట్య మండలి. అలాగే ఇట్టా కూడా ఆల్ ఇండియాలో కూడా మన సంఘమే మొదటి సంఘం. దానికి అనుబంధంగానే ప్రజానాట్య మండలి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంఘానికి సంబంధించి ఆనాడు మనం ఓన్లీ కళాకారుల సమస్యలే కాకుండా అసలు ఎందుకు కళలు అనేవి ఎప్పుడో చరిత్ర మొదలైన దగ్గర నుంచి వివిధ రూపాల్లో కళలు ఉండేవి. మానవ జాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి వివిధ రూపాల్లో కళలు ఉండేవి. అప్పుడున్న రోజులను బట్టి, అప్పుడున్న సాంప్రదాయాలను బట్టి అలా ఉండేవి. కానీ దానికి ఒక రూపం తీసుకొచ్చింది ప్రజానాట్య మండలి. అంటే కళలు రాజులను ఆనందపరచడానికో లేకపోతే ఇతర ఆనందపడే విధంగా కార్యక్రమాలు చేయటం కోసం, వాటి కోసమే కాదు, కళలు అనేవి ప్రజల సంబంధించిన కళలుగా మార్చుకోవాలి. ప్రజల గొంతుకులాగా, ప్రజల భావాలకు ప్రతీకగా కళలు ఉండాలి. ఒకవైపు సాంస్కృతిక పరంగా ఎన్ని రూపాల్లో ఉన్నా సరే అంతిమ లక్ష్యం మనిషికి మంచి జరిగే విధంగా కళలు ఉండాలి అనే లక్ష్యంతో ప్రజానాట్య మండలిని పేరు పెట్టడం జరిగింది. ప్రజా కళలుగా మనం మలుచుకున్నాం. అంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం, అదేవిధంగా వెట్టి చాకరీ, అలాగే కుల వివక్షత, అదేవిధంగా మన ఇంకా పేద రైతు, అలాగే భూస్వాముల దురాగతాలు, ఇలా అటు నిజాం పోకళ్ళు, ఇలా మనం ప్రతి అంశంలో ఎక్కడ దౌర్జన్యం జరిగితే అక్కడ నాయకుడి కంటే ఫస్ట్ కళాకారుడు గొంతు వెళ్ళిపోయింది అక్కడికి. ఎక్కడ ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందుల్లో నుంచే కళలు పుట్టే విధంగా మనం ప్రజానాట్య మండలి ఏర్పాటు అయింది. తెలంగాణ ఆనాడు సుద్దాల హనుమంతు గారు కానీ, లేకపోతే ఇంకా వాసిరెడ్డి శంకర్ లాంటి వాళ్ళు, మాధురి కానీ, ఇంకా అనేకం, గరికపాటి రాజారావు గారు కానీ, ఈ విధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సమస్యల కోసం పుట్టింది మన ప్రజానాట్య మండలి. తర్వాత ప్రజానాట్య మండలి మీద బ్యాన్ వచ్చిన తర్వాత, నిషేధించిన తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిన తర్వాత వీళ్ళందరూ వివిధ రూపాల్లో సినిమాల్లోకి అక్కడ ఉండి మన వాయిస్ వినిపించవచ్చని వెళ్ళటం జరిగింది. ఆ సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళల్లో గుమ్మడి గారు ఉన్నాడు, మిక్కిలేని రాధాకృష్ణ గారు ఉన్నారు, అల్లూరు రామలింగయ్య గారు ఉన్నాడు, నాగభూషణ్ గారు ఉన్నాడు, జి వరలక్ష్మి గారు ఉన్నారు, గుమ్మడి గారు, జి వరలక్ష్మి గారు, జమున గారు ఉన్నారు. ఇంకా అనేక మంది
ఆనాడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కవులు, కళాకారులు, గొప్ప గొప్ప రచయితలు అందరూ కూడా సినిమా రంగం వైపు వెళ్ళటం జరిగింది. సో ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రజానాట్య మండలికి వారసులుగా మీరు ఉన్నందుకు మీకు అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా మీరు ఇవాళ అందరిని ఇబ్బంది పెట్టి అక్కడికి పిలిపించారు. ఇక్కడ పిలిపించడమే కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ జిల్లాకు ఆ జిల్లా అనేక కళారూపాలకు సంబంధించిన కార్యకర్తలను మీరు తయారు చేసుకుని నిర్మాణపరంగా విస్తరించబడే విధంగా, తద్వారా ఆనాటి గొప్పతనం చెప్పుకోవడమే కాకుండా ఈనాడు కూడా ప్రజల సమస్యల పైన కార్మికుడు, లేకపోతే గిరిజనులు, దళితులు, లేకపోతే ఎవరి సమస్య పైన సరే ముందు గొంతెత్తి గళమెత్తి వినదించేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది ప్రజానాట్య మండలి అనే పేరు సంపాదించుకోవాలని కోరుతూ మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను.